ఆస్తమా అంటే బ్రీతింగ్ ప్రాబ్లం. శ్వాస తీసుకునే శ్వాసకోశ అవయవాల్లో భాగమైనటువంటి ఊపిరితిత్తులో ఉండే గాలి గొట్టాలు. ఆ గాలి గొట్టాల్లో ఉబ్బు ఏర్పడి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడి వాళ్ళకి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇది తరచుగా జరుగుతుందన్నమాట. ఈ కండిషన్ని ఉబ్బసం లేదా ఆస్మా అని అనడం జరుగుతుంది. ఇంకా కొంచెం డీటెయిల్లోకి వెళ్తే ఈ ఎగ్జాంపుల్, ఈ ముక్కు నుంచి శ్వాస వ్యవస్థ ముక్కు నుంచి స్టార్ట్ అయ్యి ఆ గాలి పీల్చుకొని ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి రెండు కుడి ఎడమ ఊపిరితిత్తుల్లోకి ఈ గాలి గట్టాల ద్వారా శ్వాస నాళం ఆ గాలి గొట్టాలు విభజించబడి ఉంటుంది ఊపిరితిత్తుల నిండా. ఎట్లంటే ఒక చెట్లు వేర్లు ఉన్నట్లు, ఒక చెట్టు పైన కాండము, తర్వాత కొమ్మలు, తర్వాత చిన్న చిన్న కొమ్మలు, తర్వాత ఇంకా ఆకులకు డివైడ్ అయితే ఎలా అయితే ఉంటుందో అటువంటి వ్యవస్థ మన ఊపిరితిత్తుల్లో కూడా ఉంటుంది. అది ముక్కు ద్వారా తీసుకునే గాలి నుంచి అది ఊపిరితిత్తుల భాగంగా లోపలికి వెళ్ళి ఇది ఆక్సిజనేషన్ జరుగుతుంది అనమాట. సో మన బ్లడ్లోకి ఈ ఆక్సిజన్ని పంపు చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ కండిషన్లో, ఈ ఉబ్బసం ఆస్మాలో ఇతరత్ర కారణాల వల్ల, ఆ కారణాలు ఏమిటి అనేది మీకు నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు వస్తుంది అనేది చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్తాను మీకు. సో మనం తీసుకున్న గాలి కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎలర్జీ కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తుల గొట్టాలలో ఒక రియాక్షన్ జరిగి ఆ గాలి గొట్టాలు ఉబ్బటం జరుగుతుంది. గాలి గొట్టాలు ఉబ్బటం ఏంటి, ఊపిరికి ఈ బ్రీతింగ్ ప్రాబ్లంకి ఎలా వస్తుంది అనుకుంటే ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇది ఈ పెన్నే తీసుకుందాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ పెన్ను ఊపిరితిత్తులు గాలిగొట్టం అనుకోండి. దీని లోపల ఉండే ఈ ఈ రంధ్రం ద్వారా లోపల ఉండే ఏదైతే గ్యాప్ ఉందో దాని ద్వారా గాలి వెళ్తుంది. ఇట్లా ఇట్లా ఫ్రీగా ఇలా గాలి రావడం జరుగుతుంది. ఈ ఆస్తమా అటాక్ అయిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ డయామీటర్ ఉంది చూసారా, ఇది ఫ్రీగా ఓపెన్గా ఉంటుంది. వాళ్ళకి ఈ గోడలు ఉబ్బిపోయి ఈ ఏదైతే గొట్టం ఉందో గొట్టం మూసుకుపోతుంది. మూసుకుపోయినప్పుడు ఇలా నార్మల్గా తీసుకోవాల్సిన నిమిషానికి 16 నుంచి 18 సార్లు మనం గాలి పీల్చుకోవడం జరుగుతుంది. ఏది ఏ ఇబ్బంది లేని వాళ్ళకి. అదే ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఈ గాలిగొట్టాలు అన్ని గాలిగొట్టాలు ఉబ్బిపోయి మూసుకుపోతే ఏమవుతుంది, గాలి వెళ్ళడంకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, ఇది ఇట్లా క్లోజ్ అయిపోయినట్టు అవుతుంది ఆల్మోస్ట్గా. ఇప్పుడు దీంట్లో ఎంతైతే గ్యాప్ ఉందో ఈ రీఫుల్ చూసుకోండి తక్కువ అయిపోతుంది అనమాట. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఈ డయామీటర్ లోపల గ్యాప్ ఎంతైతే ఉందో, ఈ ఉబ్బసం అటాక్ ఆస్తమా అటాక్ అయిన వాళ్ళకి ఉబ్బిపోయి ఈ లోపల గ్యాప్ డయామీటర్ చూసారా ఇంత తగ్గిపోయి వాళ్ళకి గాలి వెళ్ళడం అనేది ఇబ్బంది అవుతుంది. ఈ కండిషన్ని రికరెంట్గా వస్తానంటే వాళ్ళకి ఉబ్బస రోగం లేదా ఆస్మా అంటారు. కారణాల గురించి మాట్లాడుకుందాం. మనం తీసుకునే గాలి లోపల స్వచ్ఛమైన గాలి లేకుండా దాంట్లో డస్ట్ కానీ దుమ్ము కణాలు కానీ పోలెన్ అంటే పోల్లో ఉండే పుప్పడి కావచ్చు, ఇతరత్ర ఏ రకాలైన ఆ పోలెన్ వల్ల కూడా ఎలర్జీ వచ్చి ఆస్తమా వచ్చే కారణాలు ఉంటాయి. తర్వాత పాత పురాతనమైన బుక్స్లో ఉండే మిట్స్ దుమ్ము కణాల వల్ల కానీ, తర్వాత డ్యామ్ ప్రూఫ్ అంటారు, గోడలకి ఉండే బూజు డ్యామ్ ప్రూఫ్, ఈ బూజును దులపడం ద్వారా వచ్చే దాంట్లో ఉండే ఈ మిట్స్, ఈ దుమ్ము వల్ల కూడా, ఇంకా చూసుకుంటే పొల్యూషన్ పొగ ద్వారా వచ్చే మిట్స్ కావచ్చు, దుమ్ము కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల. ఇప్పుడు ఎగ్జాంపుల్ బెడ్షీట్సే అవ్వచ్చు, తర్వాత కర్టెన్స్ అవ్వచ్చు, తర్వాత మనం పెంచుకునే పెంపుడు జంతువుల్లో ఉండే ఈ ఫర్ అంటే వాటి బొచ్చు అవి అవ్వచ్చు. ఈ ఏ రకాలు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇవి. తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, టాయ్స్, ఆ టాయ్స్లో ఉండే ఫర్ చిన్నగా ఉంటాయి అవి. తర్వాత అతి ముఖ్యంగా దిండ్లు, పిల్లలకు వాడే బట్టలు, తర్వాత పిల్లలకు వాడే బెడ్షీట్స్, తర్వాత పిల్లలకు వాడే టవల్స్ కానీ వాటి ఫర్ ఉంటుంది. మెత్తగా స్మూత్గా ఉండాలని తీసుకుంటారు. ఒకవేళ ఆ ఫర్ వల్ల కూడా అవి లోపలికి వెళ్ళిపోయి ఆ ఎలర్జీ కారణంగా వల్ల కూడా ఈ పిల్లల్లో లేదా పెద్దవాళ్ళలో కూడా ఈ ఆస్మా అనేది రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే, ఇక ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఈ కెమికల్స్, ఈ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్, పర్ఫ్యూమ్స్, ఇంక ఇతర ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టాయిలెట్స్లో యాసిడ్తో క్లీన్ చేస్తూ ఉంటారు, లేదంటే కొన్ని డిటర్జెంట్స్ వల్ల కొన్ని వీటి వల్ల క్లీన్ చేయొచ్చు. ఆ స్మెల్ వల్ల కూడా ఈ ఎలర్జీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చాలామందికి గోడలకి పెయింట్ వేసేటప్పుడు ఆ వచ్చే స్మెల్ కూడా ఈ ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇందులో కామన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి నార్మల్గా కాకుండా ఇలాంటి ఇతరతర కారణాల వల్ల స్మెల్ కావచ్చు, పెయింట్స్ కావచ్చు, యాసిడ్ స్మెల్స్ కావచ్చు, డస్ట్ కావచ్చు, వీటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఆస్తమా రావచ్చు. ఇంకొకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే తీసుకునే ఆహారం ద్వారా కూడా రావచ్చు. ఫుడ్ ఇన్కంపాటబిలిటీ, ఫుడ్ ఎలర్జీస్, లేదా డ్రగ్ రియాక్షన్స్ వల్ల కూడా ఈ ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమందికి డ్రై ఫుడ్ లైక్ ఎండు చేపలు, అట్లా చాలామందికి చాలా ఫుడ్ రియాక్షన్స్ వల్ల కూడా రావచ్చు. సో ఇట్లా ఈ కారణాలు ఇంకా చాలా వందలలో కారణాలు ఉంటాయి. సో అవి మీరు తెలుసుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనివల్ల వస్తుందనేది తెలుసుకొని దాన్ని నివారించడం ద్వారా కూడా మనం నివారణలోకి వెళ్ళినప్పుడు నేను ఇంకా వివరంగా చెప్తాను. ఇవి కారణాలు చెప్పుకోవడానికి ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాటిని ఎలా నివారించవచ్చు. సో కారణాలని ఆపడం ద్వారా ఈ అటాక్ని నివారణ చేసుకోవచ్చు. దీన్ని ప్రివెన్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా తర్వాత టాపిక్కి వెళ్తే అపోహల గురించి మనం మాట్లాడుకుందాం. కారణాలు చెప్పుకున్నాము, అసలు ఆస్తమా అంటే ఏంటి చెప్పుకున్నాము. ఇప్పుడు అపోహల గురించి మాట్లాడుకుందాం. చాలామంది తల్లిదండ్రులు మీ బాబుకి ఆస్తమా ఉందంటే ఆస్తమానా అని కంగారు పడిపోయి వాళ్ళు బాధపడటం జరుగుతుంది. దీన్ని మనం ఆస్తమాని ఇంకొక మెడికల్ టర్మినాలజీలో HRAD అంటారు, హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్. హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే ఎయిర్వే మనం ఇందాకనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఊపిరితిత్తుల్లో ఈ సిస్టమ్ అంతా ఎయిర్వే సిస్టమ్. హైపర్ రియాక్షన్ అంటే నిమిషానికి మనము 16 నుంచి 18 సార్లు ఊపిరి తీసుకోవటం నార్మల్. పిల్లల్లో అయితే ఇంకొక 10% ఎక్కువగా ఉంటుంది, 20-22 వరకు నార్మల్. సో వీళ్ళకి ఈ హైపర్ రియాక్షన్ వల్ల ఎక్కువగా గాలి తీసుకోవడం అవుతుంది. అలా ఎక్కువగా తీసుకోవటం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ అపోహలకి, ఈ పిల్లల్లో ఆస్తమా అనగానే ఇంకా మీకు రకరకాలుగా మీ అపోహలకు గురి కాకండి. అంటే ఆస్తమా ఒకసారి వస్తే జీవితకాలం ఉంటుందనేది ఒక అపోహ, అతిపెద్ద అపోహ. ఆస్తమా అనేది క్యూర్ చేయొచ్చండి. ఎస్, అండర్లైన్ చేసుకోండి, యూ హార్డ్ మీ రైట్. ఆస్తమాని క్యూర్ చేయొచ్చు. ఎలా అంటే నేను ఆ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. సో ఆస్తమా అనేది జీవితకాల రోగం అనేది ఒక పెద్ద అపోహ. సో ఇంకా లోకల్ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కొన్ని అపోహలు ఉండొచ్చు. సో ఆస్తమా వస్తే ఎక్కువ రోజులు బతకాలని అట్లా ఇంకా చాలా రకాల అపోహలు ఉన్నాయి. అన్ని అపోహలు ఉంటాయి నాకు కూడా తెలియదు. సో మీకున్న అపోహలకి ఒకటే మార్గం, మీ డాక్టర్ గారితో వెళ్ళి చర్చించి మీరు తగిన నివారణ ఉపాయాలని పొందండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ అంతటగా మీ ఓన్ బ్రెయిన్ వాడి మీ ప్రయోగాలు చేయకండి. ఆస్తమా బారిన పడ్డవాళ్ళు చేయకూడనివి ఏమిటి అని గురించి మాట్లాడుకుందాం. చేయకూడనివి ఏంటంటే ఇందాక మీకు కారణాలు, ఆస్తమా రావడానికి గల కారణాలని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. సో ఇవే చేయకూడనివి మెయిన్. ఏమేమి చెప్పుకున్నాము? డస్ట్, ఏ రకమైన డస్ట్ అయినా కావచ్చు. ఆ డస్ట్కి వీళ్ళకి దూరంగా ఉంచుకొని శుభ్రంగా ఉండటం అనేది ఒక నివారణ చర్య అయితే అది చేయకూడదు. డస్ట్కి దగ్గరగా వెళ్ళటం అనేది చేయకూడదు. రెండవది, చాలామందికి ఇందాక మా కారణాలు మనం మర్చిపోయాం. చలి, కోల్డ్ ఎన్వైరన్మెంట్. చాలామందికి ఏసీ వేస్తే పడదు. చాలామందికి ఫ్రిడ్జ్ నుంచి చల్లటి వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ శీతల పానీయాలు తీసుకోవటం వల్ల కూడా ఆస్తమా వచ్చే కారణం ఉంది. సో ఇవి చేయకూడనివి, వీటికి దూరంగా ఉండాలి.
చేయకూడనివంటే మీకు దేనివల్ల మీకు ఇబ్బంది జరుగుతుందో దాన్ని దూరం పెట్టడమే చేయకూడనివి. అవి నేను చెప్పినవే కాదు. ఏదైతే ట్రిగ్గర్ ఫ్యాక్టర్‌గా ఉంటుందో అది మీరే మాత్రమే తెలుసుకోగలుగుతారు. మేము చెప్పని వాటి వల్ల కూడా రావచ్చు. కారణాల్లో చాలా తెలియని కారణాలు కూడా ఉండొచ్చు. అది తెలుసుకోగలిగే ప్రయత్నం మీరు చేయండి. మీరు ప్రతిరోజు ఎప్పుడైనా ఈ అటాక్ వచ్చినప్పుడు రాసుకోండి, గుర్తు తెచ్చుకోండి. దేని వల్ల ఈ అటాక్ జరిగింది. సో మీరు అది రాసుకుంటే ట్రీట్ చేసే డాక్టర్స్‌కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈయనకి ఇదే కారణం వల్ల వస్తుంది అని చెప్పుకోవడానికి. సో ఆ కారణాన్ని మీరు ఫైండ్ ఔట్ చేసి దానికి దూరంగా పెట్టుకోండి. అవే చేయకూడనివి. సో చేయకూడనివి చెప్పుకుందాం. చేయవలసింది ఏమిటి? చేయవలసింది ఇందాక చెప్పుకున్నట్టే ఈ కారణాలన్నిటికీ దూరంగా ఉండటం. తర్వాత ఆస్తమా రోగులకి వేడి కొంచెం ఉపశమనం జరిగే ఛాన్స్ ఉంటుంది. సో హాట్ వాటర్ తాగడం ద్వారా, హాట్ బ్యాగ్స్ పెట్టుకోవటం ద్వారా, హాట్ ఫర్మెంటేషన్ చేసుకోవటం ద్వారా కొంచెం ఉపయోగం జరుగుతుంది. ఇలాంటి ఉపాయాలు చేసుకొని వాటికి కొంచెం ఉపశమనం పొందడానికి చేయొచ్చు. మీరు ఆస్తమా అనేది చాలా తేలికగా తీసుకోవాల్సిన వ్యాధి కాదు. ఇది డైరెక్ట్గా తీవ్రంగా అటాక్ జరిగితే ప్రాణాలు పోయే కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇది ప్రాణానికి చాలా ప్రమాదకరమైంది. కరెక్ట్ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే ఇది చాలా చిన్న ప్రాబ్లం. మీరు నిర్లక్ష్యం చేసి ఆ తీవ్రమైన ఈ అటాక్ని మీరు గమనించకపోతే ఆ ఊపిరితిత్తులో ఉన్న ట్యూబ్స్ అన్నీ ఉబ్బిపోయి బ్లడ్కి ఆక్సిజన్ అందక, బాడీకి ఆక్సిజన్ అందక ప్రాణం పోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో దయచేసి ఆ ఆస్తమా గురించి విపులంగా అసలు తెలుసుకోండి. తీవ్రమైన అటాక్ వస్తే ఏం జరుగుతుంది, ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్యూట్ చికిత్సలు తీసుకోండి. దీనికి 100కి 100% రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో వెళ్తే ఆస్తమా వల్ల ప్రాణాలు పోగొట్టుకోబడవు. సో చిట్కాలు చేసుకుంటూ, మీ సొంత వైద్యం చేసుకుంటూ ఈ తీవ్ర స్థాయిని గుర్తించకపోతే మీరు ఒక జీవితకాలపు బాధని భరించాల్సి వస్తుంది. సో ఈ ఆస్తమాని కట్టడి చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు క్యూర్ ది రోగం బారి నుంచి పర్మనెంట్గా దూరం కావచ్చు. ఇంకొక చాలామంది అడిగే క్వశ్చన్, ఆస్తమా ఉన్నవాళ్ళు జీవితకాలం ఈ ఇన్హేలర్ మీద ఉండాల్సిందేనా అని చాలామంది అపోహపడుతూ ఉంటారు, అడుగుతుంటారు కూడా. ఇన్హేలర్స్ తప్పనిసరిగా ఆస్తమా ఉన్నవాళ్ళు జీవితకాలం వాడవలసిన అవసరం లేదు. అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. అందరికీ దీన్ని తెలియపరచండి కూడా. ఒక డాక్టర్ ఒక ఇన్హేలర్ రాస్తున్నారు అంటే అది మీకు ఈ ఆస్తమా నుంచి ఈ తొందరగా మీకు రిలీఫ్ రావడానికి రాస్తారు. ఇప్పుడు ఉన్న పరిజ్ఞానాలు, సిస్టాల్స్ చాలా ఉన్నాయి మన వ్యవస్థలో. అలోపతి వైద్యం, ఆయుర్వేద వైద్యం, హోమియో వైద్యం, తర్వాత చాలా రకాల వైద్యాలు ఉన్నాయి. సో దీన్ని ఒక క్రమశిక్షణతో దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. అద్భుతమైన మందులు ఉన్నాయి. సో మీరు ఎప్పుడు ఆస్తమా అని చెప్పగానే భయపడకండి. అందుకే చాలా వరకు డాక్టర్స్ చిన్నపిల్లలు వస్తే HRAD అని రాస్తారు. దీన్ని రాయడానికి రీజన్ కూడా ఏంటి అంటే భయపడతారు అని. సో భయపడకండి. ఏ వ్యాధి సంక్రమించినా కూడా భయం కాదు, దాని గురించిన అవగాహన, మనం దానికి నివారణ చర్యలకు వైపు మనం ఆలోచిస్తే మనం చాలా వరకు చాలా జబ్బుల్ని మనం క్యూర్ చేసుకొని శాశ్వత పరిష్కారాన్ని పొంది ఆరోగ్యమైన జీవితం పొందవచ్చు. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏమిటంటే, సార్ ఆస్తమా ఉన్నవాళ్ళు స్టెరాయిడ్స్ తప్పనిసరిగా దీర్ఘకాలంగా వాడాలా? స్టెరాయిడ్స్ అది లైఫ్ సేవింగ్ కోసం వాడతారండి. సో మీరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని సేవ్ చేయడానికి వాడాలి. ఇట్స్ ఎ లైఫ్ సేవర్. మీరు డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా ఓవర్ ద కౌంటర్లో వెళ్ళి మీరు స్టెరాయిడ్స్ వాడటం అనేది చాలా తప్పు. చాలా మీకు నష్టం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో
ఒక వైద్యుని సలహా లేకుండా మీరు ఈ స్టెరాయిడ్స్ అనేది వాడటం చేయకండి. స్టెరాయిడ్స్ ప్రమాద పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. మీరు లాంగ్ టర్మ్ వాడాల్సిన అవసరం లేదు. వాటి వల్ల దుష్ప్రభావాలు కూడా మీకు రాకుండా డాక్టర్ గారు మీకు సరైన సలహాలు ఇస్తారు. భయపడకండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆస్తమాలో ఎమర్జెన్సీ కండిషన్ ఉంటుందా? ఉంటే ఏం చేయాలి? ఆస్తమాలో ఎమర్జెన్సీ కండిషన్ అంటే మీకు కళ్ళకు కళ్ళినట్టు తెలిసిపోతుంది. ఆ ఆస్తమా తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ రోగికి చెమటలు పట్టేసి ఆక్సిజన్ అందక హైపాక్సియా లక్షణాలు అంటారు. ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్కువైపోతుంది. ఆయాసం చాలా వేగంగా బ్రీతింగ్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఒకవేళ మీ దగ్గర మీ ఆక్సిజన్ సాచురేషన్ చూసే మిషన్ కనుక ఉండుంటే పల్స్ ఆక్సిమీటర్ అంటారు. అది పెట్టి చూస్తే మీకు అందులో ఆక్సిజన్ లెవెల్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. సో అది చాలా ప్రమాదకరమైన కండిషన్. సో అప్పుడు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అత్యవసర వైద్య చికిత్సలు తీసుకుంటే ఈ ప్రమాద స్థితి నుంచి బయటపడవచ్చు. నాకు ఎప్పుడు వస్తుంది ఆస్తమా, నేను మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, ఏం కాదులే అనే నిర్లక్ష్య ధోరణ ఉంటే, మీకు అటాక్ కనుక తీవ్రంగా ఉంటే మీ ప్రాణాలు కోల్పోయే స్థితి కూడా రావచ్చు. సో అప్పటి వరకు తెచ్చుకోకండి. మీకు ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తే వెంటనే ఇప్పుడు హాస్పిటల్ చాలా ఉన్నాయి. సో ఇది ఎవరైనా ట్రీట్ చేయగలుగుతారు. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఎమర్జెన్సీ కండిషన్ నుంచి బయటపడండి.